అందరికి శరారతి ఆడళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో ఎత్తిరాతల గీతలే కదా. చూడు హెడ్లైన్స్. దేశంలో భారత్ మండపంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జోరు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సురువు చేసిండు పీఎం సారు. ముఖ్యమంత్రి సారు ఢిల్లీకి పోయిండు కాంగ్రెస్ బలగంని వేసుకొని. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారా మంచి ముహూర్తం చూసుకొని. బహిరంగ లేఖ రాసిండు మాజీ మంత్రి తారక రామారావు సారు. అది చదివినాక ఏమంటాడో మరి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు గారు. తెలంగాణ షై పార్టీ వాళ్ళు ఢిల్లీకి తీసుకుపోతుండ్రట పైసల సంచులు. కేంద్ర సహాయ మంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వేస్తున్నాడు పంచులు. 5,000 కోట్లతోని పెడతారట మూసీ నది కాడ గాంధీ తాత విగ్రహము. పనికిరాని పనులకు పైకమెందుకు ఖర్చు పెడుతుండ్రని జనం ఆగ్రహము. భారత ప్రధాని నరేంద్ర మోడీ సారు ఢిల్లీలో ఉన్న భారత్ మండపంలో అవుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సురువు చేసిండట. మన దేశంలో అవుతున్న ఏఐ పేరంటానికి ఎవరెవరో అజరు పడ్డరు. ఏం కథ అంటే ఆలస్యమేందుకు పోయి అన్ని ముచ్చట్లు ఒకదానికొకటి మునుంబట్టి మనం కూడా అరుచుకుందాం పాండ్రి. చలో ఢిల్లీ. భారత్ మండపంలో పెట్టిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ పేరంటానికి వచ్చిన ప్రధాని మోడీ సారు పెద్ద పెద్ద కంపెనీల నుంచి వచ్చిన సీఈఓలను కలుసుకుంటా వాళ్ళ చేతుల్లో వేసుకుంటా ఇట్లా మండపంలో అందరికీ మర్యాదలు మంచిగానే చేసిండు. అటెనక సిక్కి కంపెనీల పెబ్బలతోని కూర్చొని ఇండియాలో ఏఐను ఎట్టెట్లా ముంగడికి తీసుకుపోతుండో దునియాలనే ఏఐలా భారత్ కూడా ముంగడికి ఎట్లా తీసుకుపోతాడో అన్ని కూడా వివరించిండట. అయ్యా ప్రధాని నరేంద్ర మోడీ సారు, ప్రపంచ దేశాలతోని భారత్ను ముంగడికి తీసుకుపోయేందుకు మీరు ఏఐ ఇంపాక్ట్ సదస్సులు మంచిగానే పెడుతుండ్రు, కానీ అట్లనే దేశంలో చాలా మంది అన్నదాతలు కూడా పీఎం కిసాన్ పథకం పైకమును పెంచాలే, లాగౌడు ఖర్చులకు సెంట్రల్ సర్కార్ ఇచ్చే 6,000 ఆసరా అయితలేవు అని ఏడాది కోలే మొత్తుకుంటుంటే కూడా మీ సర్కారు సప్పుడు కూడా చేస్తలేదు. మీరు పెట్టే ఈ మీటింగులకు అయ్యే ఖర్చులతోని దేశంలో ఉన్న అన్నదాతలను కూడా ఆదుకున్నట్టు అవు. అట్లనే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దేశం వెలిగిపోతుందని మీరు ఏలుబడిలకు వచ్చినప్పటి నుంచి చెప్పుడే ఉన్నది. దేశంలో దరిద్రం పోయింది లేదు, దేశం వెలిగింది లేదు. ఇప్పటికీ తండాలకు గూడాలకు తొవ్వలు సాపు లేక సావు మరణం ఉన్నది. ఇంకెన్నేళ్లకు గరీబుల గతి మారుస్తారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు వాళ్ళ షై సర్కారు బలగాన్ని మొత్తం తీసుకొని పోయి ఢిల్లీలో షై పార్టీ పెబ్బలను కలిసేదందుకు పోయిండట. ఉదికు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు సురువు కాబోతున్నాయి. బడ్జెట్ కూడా కేటాయించబోతుంటే ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబం అంతా ఎందుకు హస్తినాపురంకు పోయింది అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. సీఎం రేవంతాల సారు షై పార్టీ పెబ్బ మల్లికార్జున్ ఖర్గే సారు ఇంటికి ఇట్లా తెలంగాణ కాంగ్రెస్ బలగాన్ని మొత్తం తీసుకుపోయిండట. ఖర్గే సార్తో అయ్యే ఈ మీటింగ్కు తెలంగాణ మంత్రులంతా హాజరు పడ్డరా అంటే మంత్రులే కాదు, అటు తెలంగాణ షై పార్టీ పెబ్బకం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సారు, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం కూడా పోయిందట. మరి మీటింగ్కు రాహుల్ గాంధీ సారు, సోనియా గాంధీ మేడము, ప్రియాంక గాంధీ మేడం ఇట్లా వచ్చిండ్రా అంటే రాహుల్ గాంధీ సారు, కేసీ వేణుగోపాల్ సార్ అయితే వచ్చి మీటింగ్ అయితే పెట్టిర్రట. ఆ మీటింగ్ ఎందుకు పెట్టిర్రు, ఎందుకు ఇప్పుడు పని కట్టుకొని పిలిచిండ్రంటే ఏమో మరి. ఓ దిక్కు ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు షై పార్టీ పెబ్బలు తలుపు వేడి చెప్తున్నా కానీ తెలంగాణలో కొలుపు పెట్టి ఇన్నట్టే ఏలుబడి చేస్తుండు. ఓ దిక్కు మేము పథకాలను కొలాయించమంటే మీరే పెద్ద మనసులు అయిపోయి ఇప్పుడు రాష్ట్రమును మొత్తం చందన చేస్తుర్రు, ఏలుబడి మొత్తం ఆగం చేస్తున్నారని కోపానికి గిట్లా వచ్చిర్రా అంటే ఏమో లోపడి గుట్టు కాంగ్రెస్ లీడర్లకే ఎరక. ఇప్పుడు వచ్చే బడ్జెట్ సమావేశాల పథకాల గురించి మాట్లాడే ముచ్చట ముంగటేసుకునేందుకు పోయిండా, లేకుంటే అసెంబ్లీ సమావేశాలు ఉడవంగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలని గిట్లా అనుకుంటున్నామని చెప్పేదందుకు పోయిండా. అట్లనే ఫిబ్రవరి ఆఖరి వారంలో మూసీ నది సుందరీకరణ పనులు చేసేందుకు సిద్ధమవుతుండ్రు. కాబట్టి కాంగ్రెస్ సర్కారు పెట్టి ఆ పేరంటానికి పెద్ద ముత్తైదువు లెక్క రావాలని ఇట్లా అన్నడా అంటే అనకుండా ఊకుంటాడా. తెలంగాణ కాంగ్రెస్ కుటుంబం అంతా పోయి కాయిస్గా అడుగుతుండ్రు. కాబట్టి ఈ తేపనన్న తెలంగాణకు ఢిల్లీ కాంగ్రెస్ పెబ్బలు వస్తారా అంటే చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారు మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారుకు బహిరంగ లేఖ రాసిండట. మీ షై సర్కారు మా కారు పార్టీని చందన చేస్తుంది, మనం ఇద్దరం సాటుగా సోపతి అయిపోదాము, ఈ అక్రమ అరెస్టులు కేసులు గిట్లా ఎందుకని గిట్లా రాసిండా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. చూసిన ఇట్లా తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి మీ షై సర్కారు ఏలుబడిలకు వచ్చేదందుకు ఎన్నికల ముంగట ప్రజలకు ఇచ్చిన హామీల ముచ్చట యాది చేసుకుంటా ఇట్లా పెద్దగానే రాసుకొచ్చుండు. మొదలు ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద నెలకి 2,500 పథకం అమలు చేస్తాము, ఆడబిడ్డలను ఆదుకుంటాము, 1,000,000 మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని అంటిరి. ఇప్పటి వరకు ఆ పథకం అమలు కూడా చేయకపోతిరి. అట్లనే బీడీ కార్మికురాళ్లకు, ఆడబిడ్డలకు, పెద్ద మనుషులకు ఆసరా పింఛను తీసేసి చేయూత కింద 4,000 పింఛను ఇస్తామని అంటిరి. గెలిచి 25 నెలలు ఓడిసిపోతున్న
అమలవుతున్న ఆ పథకం సురువు చేయకపోతిరి. అన్నదాతలకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామంటిరి. కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సాయం చేస్తామని అంటిరి. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం పైసలు అన్నదాతలకు వడకపాయే. ఈ తేప బడ్జెట్ల కేటాయింపు చేయాలి. అట్లనే నిరుద్యోగులకు ఏడాదిలోనే 2 లక్షల నౌకర్లు వేస్తామని ఎన్నికల ముంగట చెప్తిరి. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అయిపోతున్నా ఎల్లే గొంగడి ఏడున్నదంటే ఏసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఏలుబడి చేసుకుంటా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోతిరి. జాబ్ క్యాలెండర్ అమలు కాకపాయే, నిరుద్యోగ భృతి అమలు కాకపాయే, రాజీవ్ యువ వికాసం సురువు చేయకపోతిరి. ఇప్పుడైనా బుద్ధితోని బడ్జెట్ కేటాయించి అన్ని పథకాలు పురాగా కొలాయించే పని పెట్టుకోవాలి. అట్లనే ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తే తులం బంగారం ఇస్తామని అంటిరి. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని అంటిరి. ఇప్పటి వరకు ఆ పథకం సురువుగా అకపాయే. ఈ తేప బడ్జెట్ల ఆ పథకాల మీద కూడా మనసు పెట్టి పైకం కేటాయించాలి. ఎన్నికల ముంగట మీరిచ్చిన గ్యారంటీల కారట్లు ఇప్పుడు బాకీ కారట్ల లెక్క మారిపోయినాయి. మీరు గెలిచిన 100 దినాల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన మాట తప్పినరని గట్టిగానే రాసుకొచ్చిండు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, రేవంతాల సారు బాకీల భాగవతం బాగానే ముంగటేస్తుర్రు. మీ కారు పార్టీ ఏలుబడిలో మీరు ఎన్ని హామీలకు అమలు చేస్తామని చెప్పలేదు. మీ అయ్య కేసీఆర్ సార్ అయితే హనుమంతుడు లేని ఊరు ఉండదు, కేసీఆర్ సారు పథకం అందని ఇల్లు ఉండదని మైకు బట్టి మస్తుగానే నరికిండు. మీ నాయన హామీల చిట్టా కూడా ఇట్లనే ముంగట చేస్తే యమలోకంలో చిత్రగుప్తుని దగ్గర ఉన్న పాపాల చిట్ట అంత పెద్దగుంటది, దాని గురించి ఏమంటారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఇంటామెను ఎంట పెట్టుకొని ఇద్దరు కొడుకులను తీసుకొని పోయి ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ను కలిసిండట. తెలంగాణలో ఉన్నప్పుడు కలిసేందుకు తీర్పాటకం లేదు, కానీ దేశ రాజధానికి పోయినాక దేవులాడుకుంటా పోయి అంత అర్జెంటుగా ఎందుకు కలిసిండే ఏం కథనే బాలన్న అంటే ఈనుండ్రి. మల్లుబట్టి విక్రమార్క సారు పెద్ద కొడుకు సూర్య విక్రమాదిత్య సారు పెళ్లి మార్చి 5 తారీఖు నాడు ఉన్నదట. అయితే సీఎం రేవంతాల సారు కాంగ్రెస్ బలగాన్ని మొత్తం వేసుకొని పోయి ఢిల్లీ షేయ్ పార్టీ పెబ్బలను కలిసే పని పెట్టుకున్నాడు. కాబట్టి అట్లనే బట్టి విక్రమార్క సారు కూడా వాళ్ళ ఇంటోళ్ళందరినీ తీసుకొని పోయి ఇట్లా సీఎం సారు చేతుల పెళ్లి పత్రిక పెట్టి పెళ్లి పేరంటానికి పెద్ద ముత్తైదు లెక్క హాజరు పడాలని అనుకొచ్చిండట. అన్నా నువ్వు వచ్చి ఇట్లా చెప్పుడు ఎందుకు, నీ ఇంట్లో పెళ్లి అయినా నా ఇంట్లో పండుగ అయినా మనది కాంగ్రెస్ కుటుంబమే, అంతా కలిసి కట్టుకునే ఉంటాము, నువ్వు రది వడకు మేము అందరం లగ్గానికి వస్తాము, ధూమ్ధామ్గా పెళ్లి చేద్దామని అన్నాడా అంటే అనుకుంటూకుంటాడా. అట్లనే ఢిల్లీలో షేయ్ పార్టీ పెబ్బలకు పెళ్లి కారట్లు ఇచ్చి వస్తాడా అంటే ఆడదాకా పోయిండు కదా, ఇచ్చిరాడా. అయ్యా మల్లుబట్టి విక్రమార్క సారు, మరి కొడుకు లగ్గం పనులలో పడి బడ్జెట్ల మీ షేయ్ సర్కారు ఎన్నికల ముంగట ఇస్తామన్న అమలుగాని పథకాల కేటాయింపులు చేసే పనులైతే మర్చిపోకుండ్రి. ఇప్పటికే మీ మలి సర్కారు మీద పబ్లిక్ మస్తుగానే కోపంగా ఉన్నారు కాబట్టి పథకాలు కొలాయించే పని పెట్టుకుంటే మంచిగుంటది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో షేయ్ సర్కారు 2 ఏళ్లలో సంపాదించిన పైసలు మొత్తము మూటలు కట్టుకొని సంచుల్లో తీసుకుపోయి ఢిల్లీలో ఉన్న షేయ్ పార్టీ పెబ్బలకు అప్పచెప్పేందుకు దేశ రాజధానికి పోయిర్రట. ఈ ముచ్చట ఇప్పుడు ఎవరన్నారంటారా, ఎవరో కాదు, దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలయ్య బండి సంజయ్ సారు. అయ్యా కేంద్ర సహాయ మంత్రి బండి గారు, ఇక సురువు చేయండి మీ సుప్రభాతము. 2,18,000 కోట్లు వాళ్ళ పెట్రోల్ వచ్చినట్టు ఏడమైనవన్నీ ఏమి ఇవన్నీ, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, ఎన్ని పెట్రోల్ వచ్చినావు, ఎన్ని యూనిట్లు ప్రారంభించినావు. ఇనరా బండి సార్ ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సంపాదించిన పెట్రోల్ అన్ని కూడా ఇలా ఏసీసీ భవన్లకు పెట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించడానికి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెట్టుబడి పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో వచ్చిన ఆమ్దాని మొత్తం తీసుకుపోయి ఢిల్లీలో షేయ్ పార్టీ ఆఫీసుల అప్పజెప్పి తెలంగాణను మొత్తం తెల్లు అనుకొచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. టీపీసీసీ కాదది, టీ4సి తెలంగాణ కరప్షన్ కలెక్షన్ కమిషన్ కాంగ్రెస్. అయ్యా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు, కాంగ్రెస్ పార్టీ అంటే కలెక్షను కమిషను కరప్షన్ అని మంచిగానే చెప్తురు. మరి మీ బీజేపీ అంటే ఏంటిది సారు? మీ తెలంగాణ కమలయ్యాల కానూన్లేంటికి? తెలంగాణను షేయ్ సర్కారు చందన చేస్తుంటే ఇగరంతోని తెలంగాణలో ఉన్న మీ కమలయ్యలు కాయిస్గా రాష్ట్రానికి చేస్తున్నదేమన్నున్నదా? రాష్ట్రంలో ఇమానం తిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు అవుతున్నా సెంట్రల్ సర్కార్ నుంచి పైకం పట్టుకొచ్చి ఇగురం ఏమైనా చేసింది ఉందా అంటే అది లేదా. ఓట్ల కోసం మైకు బట్టి ఒర్రుడు తప్పితే ఇకమత్ చేసి పబ్లిక్ కు పథకాలు అందించే పని అయితే లేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇప్పుడు తెలంగాణలో ఎవ్వరు నోరు తెరిచినా ఎవ్వలను సర్కారు గురించి అట్కాయించినా ఒకటే ముచ్చట వినబడుతున్నది. కన్నతల్లికి బుక్కెడు బువ్వ పెట్టనుడు పినతల్లికి బంగారి గాజులు చేపిస్తా అని అన్నట్టే ఉన్నది మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు పనితనం చూస్తుంటే అంటుర్రట. అట్లెందుకు చేస్తాడే బాలన్న అంటే చెప్తా పాండి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో కారు పార్టీ ఏలుబడిల మాజీ సీఎం కేసీఆర్ సారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారు విగ్రహమును ఎక్కడలేని తరీకల సచివాలయం దగ్గర పెడితే రాష్ట్రంలో షేయ్ సర్కారు ఏలుబడిలకు వచ్చిన కారు నుంచి ఒక్క పారి కూడా పోయి
మర్యాదలతోనే 4 పూలదండలేసి మనసులో యాది చేసుకున్నది లేదు. షై సర్కారు మంత్రులు ముఖ్యమంత్రులు పోకుండా కామన్ పబ్లిక్ కన్నా కాయిస్గా పోయి చూద్దామంటే చూడకుండా పాటాకులు దగ్గరికి గుంజి తాళాలేసి ఇనప కంచెలు పెట్టి ఎవ్వలను పోకుండా చేసి ఇప్పుడు ఇగ్రంతో మా షై సర్కారు దేశంలోనే ఏడలేని విధంగా మహాత్మా గాంధీ తాత బొమ్మను పెట్టబోతున్నది. అచ్చరాల 5,000 కోట్ల రూపాయలతోని మహాత్మా గాంధీ తాత బొమ్మను బందోబస్తుగా పెట్టబోతున్నామని చెప్పేందుకు కొంచెమన్న షై సర్కార్కు శరం లేదు. అయ్యట్లా అని పబ్లిక్ ఇప్పుడు ఒకటే ముచ్చట పెట్టుకుంటున్నారట. ఏలుబడిలోకి వచ్చినాక 100 దినాల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల ముంగట ఏతులకు చెప్పిన లీడర్లు ఏలుబడిలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎలగబెట్టింది ఏం లేదు, ఎలుము చేసింది ఏం లేదు. పబ్లిక్ ఎత్తి 7 దోషుల మన్ను పోస్తున్నా కూడా ఇంత కూడా సిగ్గు వస్తలేదని నోటికొచ్చిన బూతులు కూడా తిడుతుర్రట. అయ్యా సీఎం సారు మొదలు యుగురంతోని వచ్చే బడ్జెట్ సమావేశంలో 6 గ్యారెంటీల ఇంకా అమలుగానే పథకాలను కొలాయించే పని పెట్టుకోండి. ఆ గాంధీ తాత బొమ్మకు పెట్టి 5,000 కోట్లేందో పథకాలకు కేటాయిస్తే అయిపోతుంది కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. పంకపాటి పెంపకం ఏపీ మాజీ సీఎం జగనాల సార్ను మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు పోయి కలిసిండట. అక్రమ కేసులు పెట్టి కూటమి సర్కారు నాకు చిప్పకూడు చేతుల పెట్టాలని మళ్ళా చూస్తున్నది సారు, మీరే కాపాడాలని బాధనంతా బయట పెట్టి గోస మొత్తం చెప్పుకునేందుకు పోయిండా అంటే అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఆడదాకా పోవాలి. పోదాం పండి. మొన్నటిదాకా జైల్లో చిప్పకూడు తిన్నా కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు సార్ ముఖము ఏం కూడా మెత్తబడ్డట్టు లేదు కదా, గుంజుకపోయినట్టు అసలే లేదు. అప్పటి లెక్క గుండ్రాయి లెక్క గట్టిగానే కానొస్తున్నాడు. అటు మాజీ సీఎం జగనాలు సారు, ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు మనసులు 2 మురిసిపోతున్నట్టే లేదు. ఇద్దరి ముఖాలు మొత్తం ఎక్కదీపాలనే వెలిగిపోతున్నట్టు అనిపిస్తలేదు. ఇట్లా ఇద్దరు కూర్చొని ముచ్చట ముంగటేసుకున్నారా అంటే వేసుకోకుంటారా? అంబటి సారు జైల్లో చిప్పకూడు పెట్టి కూటమి సర్కారు గట్టిగానే తిప్పలు పెట్టిందని చెప్పుకున్నాడా అంటే మనసుల బాధనంతా పార్టీ పేపకు చెప్పుకుంటే వచ్చే తేప కాకుండా అటెనక సిక్కి వచ్చే తేప కన్నా అధికారంలోకి వస్తే మళ్ళా మంత్రి పదవన్న ఇస్తాడని మంచిగానే చెప్పుకోవచ్చు. అయ్యా మాజీ సీఎం జగనాలు సారు అయినా అధికారంలోకి వచ్చినాక ఎవరు ఎందుకు ఊకుంటారు? ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్ష పార్టీల లీడర్ల మీద అక్రమ కేసులు పెట్టుడు, అరెస్టులు చేసుడు, చిప్పకూడు చేతుల పెట్టుడే ఉంటుందా? ఇదంతా మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనేనా? మీ ఏలువడిలా ఎట్లున్నదో మేము చూడలేమా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సార్ చేసిన పని చూస్తే వారెవ్వ కలెక్టర్ సార్ అంటే కలెక్టర్ సారే అంటారు. పోన్రి ఏమన్నా ఆలోచన చేసిండా అని కలెక్టర్ సార్ను మీరు కూడా తారీఫు చేస్తారు కావచ్చు. ఇప్పుడు జనాలు కూడా అంత మెచ్చుకునేంత అంత గొప్ప పని జనగామ కలెక్టర్ సార్ ఏం చేసిండే బాలన్న అంటారా? మీరే చూడుర్రి. జనగామ కలెక్టర్ ఆఫీసులో పనిచేసే పిల్లతల కోసం కలెక్టర్ సారు రిజ్వాన్ బాషా షేక్ సారు ఓ మంచి ఇకమత్ చేసిండు. 5 ఏళ్ల లోపల ఉన్న పిల్లల వలన ఉంటే ఆ సంటిపిల్ల తల్లులు నౌకరు చేసేందుకు వచ్చేటప్పుడు ఇంటికాడనే ఇడిచిపెట్టకుండా కలెక్టర్ ఆఫీస్కు కూడా తెచ్చుకోవచ్చని చెప్పిండట. కలెక్టర్ ఆఫీసులోనే పిల్లల కోసం ఓ ప్రత్యేక చైల్డ్ కేర్ సెంటర్ను కూడా సురువు చేసిండట. ఆఫీసుకు వచ్చిన మహిళా ఉద్యోగులు ఎవ్వరు కూడా మనసు పిల్లల మీద పెట్టుకొని పేరుకు పని చేసినట్టు కాకుండా వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళతోనే కలెక్టరేట్లా ఉంచుకొని కాయిస్గా పనిచేయాలని ఇట్లా ఇగురం చేసిండట. కలెక్టర్ సార్ చేసిన పనికి అక్కడి మహిళా ఆఫీసర్లు అందరూ కూడా మస్తు మురిసిపోయిర్రట. మా బాధలు వాపి మా పిల్లలకు మంచి చైల్డ్ కేర్ యూనిట్ చేసినందుకు చాలా సంబరంగా ఉన్నదని సార్ చేసిన పనికి వాళ్ళు కూడా మెచ్చుకున్నారట. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సార్ చేసినట్టు తతిమ కలెక్టర్లు కూడా వాళ్ళ కలెక్టర్ ఆఫీసులలో పని చేస్తున్న పిల్లతల గురించి ఆలోచన చేసి వాళ్లకు కూడా ఇట్లనే చైల్డ్ కేర్ సెంటర్లను సురువు చేస్తే మస్తుంటది కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీల షరీకైన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు తన హోదాను మించిన మాటలు మాట్లాడుతున్నాడట. ఎమ్మెల్యే సార్ ఇప్పుడు ఆయన హోదాకు మించి ఏం మాట్లాడాడు? ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఎవరో కాదు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద సార్ అంటున్నాడు. ఇక ఇనుండ్రి ఆయన మాటలనే. అయ్యా కారు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సారు ఇక కడియం శ్రీహరి సార్ కథ సురువు చెయ్యండ్రి. ఈరోజు తన హోదాకి మించిన మాటలు మాట్లాడుతా ఉన్నాడు. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతా ఉన్నాడు కడియం శ్రీహరి గారు. ఏం మాట్లాడిండో చెప్పును సారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. నీ లేక కేసీఆర్ గారు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. నీ లేక ఎప్పుడు వేరే సలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసానికి పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నిన్ను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. ఇనరా ఏమంటుండో? స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే సారు స్థాయికి మించి కేసీఆర్ సారు గురించి మాట్లాడుతుండు. మాటలు జాగ్రత్తగా రావాలే, లేకుంటే ఊకునేదే ఉండదని గట్టిగానే గారానికి వచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. తెలంగాణ జాతిపిత బరోబర్ తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు, కులాలు, మతాలు
ప్రతి ఒక్కరు కూడా గుండె కత్తుకున్నటువంటి నాయకుడు, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. అయ్యా ఎమ్మెల్యే సారు, మొన్ననే సీఎం రేవంత్ సారు మైకు పట్టుకొని అంతా సించుకునే కదా ఎవ్వలకు జాతిపిత ఎవ్వరు జాతిపిత అని గట్టిగానే అన్నాడు. అయినా మీరంటే పదవుల కోసం ఇట్లా భజన చేస్తారు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ సార్ను జాతిపితను ఎందుకు చేస్తారు? తెలంగాణ జాతిపిత గిట్ల అయితే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కావాలి, పానాలు ఓడగొట్టుకున్న అమరుడు శ్రీకాంత శారి కావాలి, లేకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పానాలు ఓడగొట్టుకున్న అమరులంతా జాతిపితలు కావాలి. కానీ కేసీఆర్ సార్ ఎట్లా అవుతాడని కొందరు అంటుర్రు. దానికి మీరేమంటారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇమ్మడి రవిని ఎంత అడిగినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడతలేడట. కోర్టు బెయిల్ ఇస్తే బయటకు వచ్చినాక సిసిఎస్ పోలీస్ స్టేషన్కు సంతకం పెట్టేందుకు వస్తే మీడియాలో అడిగితే కూడా ఆన్సర్ చెప్తలేడట. అగో మరి ఎందుకు నేరాలన్నీ చేసినానికి ఇట్లా సప్పుడు కూడా కాకుండా ఊకుంటున్నాడా? మైకులో ముంగడ పెట్టినా కూడా మౌనంగా ఎందుకు ఉంటుండో అరుచుకుందాం పని. పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి బయటకు వచ్చిన ఐబొమ్మ రవిని ఆడున్న విలేకరులు పోయి ఏం అడిగినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎట్లా పోతుండో చూసిరా? ఒక్క మాట మాట్లాడు, నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారా, కోట్ల రూపాయలు కూడా కట్టుకున్నావు, పైరసీ దొంగ అని పోలీసులు అంటున్నారు. మరి మీరేమంటారు అంటే కూడా చూసుకుంటా వాళ్ళ మాటలు ఎనుకుంటా సప్పుడు కూడా చేస్తలేడంటే ఎందుకు అంటే ఏమో మరి పోలీసులకి ఇట్లా బయట మీడియాతోని ఇట్లా మాట్లాడితే మళ్ళా లోపటేస్తామని ఇట్లా బెదిరిచ్చిర్రా? లేకుంటే ఇమ్మడి రవికే మీడియా మీద నమ్మకం పోయిందో గాని మాట్లాడుకుంటానైతే కారెక్కి సప్పుడు చేయకుండా పోయిండు. అయ్యా పోలీసులారా, పైరసీ చేసి బెట్టింగ్ యాప్ల మీద సమాచారం మొత్తం వేరేటోళ్లకు అమ్మిడని సినిమాలను పైరసీ చేసుడు నేరమని అంటిరి. ఇప్పట్ల ఇమ్మడి రవి బయటకు రాడని అంటిరి. మరి ఇప్పుడు రవికి బెయిల్ ఎట్లా మంజూరైంది అంటే మీ పోలీసుల పనితనం కూడా చక్కదనంగా లేకనే బెయిల్ వచ్చిందా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పస్కో పార్టీ లీడర్ కమ్ హిందూపురం ఎమ్మెల్యే కమ్ సిన్మేషకాడు నందమూరి బాలయ్య సారు హిందూపురం నియోజకవర్గంలో పబ్లిక్ బాధలు వాపే పని పెట్టుకున్నాడట. ఎప్పుడు సినిమాల్లో, టీవీ షోల్లో, రియాలిటీ షోల్లో బిజీగా ఉండే బాలయ్య సారు పబ్లిక్కు పనికొచ్చే పనులు ఇప్పుడు ముంగట వేసుకున్నాడాయే బాలన్న అంటే చూడుండ్రి. చూసిండ్రా, బాలయ్య సార్ ఇట్లా బాధ్యతగా హిందూపురంలో వేసిన రోడ్లను మొత్తం చూసుకుంటా ఎట్లేసిండ్రు, మీద మీద పనులే చేసిర్రా, కంకర సిమిటి గట్టిగానే కలిపి బందోబస్తుగానే వేసిర్రా అని ఇట్లా ఆఫీసర్లను ఎంట పెట్టుకొని వచ్చి మరి ఎలుము చేసిన సడాకులను మొత్తం ఎక్కడికక్కడ చూసుకుంటూ వచ్చిండట. అట్లనే ఓ అభిమాని పిలిచి ఛాయ్ దుకాన్లా సార్కు లెమన్ టీ వస్తే ఇట్లా వద్దు అనుకుంటా కూర్చొని ఛాయ్ కూడా తాగిండట. అయ్యా ఎమ్మెల్యే సారు, మరి అసెంబ్లీకి రమ్మన్నా కూడా రాకుండా సినిమాలనే సిందులేసే మీరు ఇప్పుడు ఇట్లా హిందూపురం పబ్లిక్ కోసం మంచిగానే పనిచేస్తారు, మీరు ఇట్లనే జర ఇంకిని పనులు కూడా చెయ్యండి. సినిమాల డైలాగులు ఇడిచినట్టు కాకుండా పనులు కూడా అట్లనే చేస్తే నందమూరి వారిని హిందూపురం పబ్లిక్ ఎప్పుడు ఇడిచిపెట్టారంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రపంచ యాత్రికున్నాన్ని తనకు తానే డబ్బా కొట్టుకుంటా దేశాల పొంట దేశదిమ్మరవులు తిరుగుకుంటా యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటా తిరిగే యూట్యూబర్ అన్వేషు ఇన్స్టాగ్రామ్ యాప్ నుంచి తీసేస్తే ఇప్పుడు అది ఉంటే ఎంత పోతే ఎంత, అది నాకు ఈకతోని సమానమని అంటున్నాడట. ఎత్తుకున్నోని మీద బయలుకు పోయినట్టు అట్లా అన్నాడాయే బాలన్న అంటే ఈనుండ్రిగో. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి, నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఇంకైతే పోతే ఇట్టిన ఈయనరా ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట, ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట, నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. మరి ఇప్పుడు ఈ కుక్కలను బత్తాయిలను నిద్ర లేకుండా చేస్తున్నాని అంటున్నది ఎవ్వలను? అయినా ఇట్లా ఇన్స్టాగ్రామ్ పోయిందని చెప్పుకుంటా అది ఈక గీక అంటే అయ్యా యూట్యూబ్ ఛానళ్ళ పెబ్బలు కూడా ఇసొంటి బట్టెవాయి మాటలు మాట్లాడేటోళ్ళను బాగా చూసుకుంటారా? ఎట్లా దేశం గురించి ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే పైకమిచ్చి వ్యూస్ ఎక్కువ వచ్చేటట్టు ఏమన్నా చేస్తారా ఎట్లా? అయినా ఇన్స్టాగ్రామ్ ఒక్కటి కదా, యూట్యూబ్ కూడా 2 పోతే అప్పుడు ఏం ఈకలు వీకుతాడు? మరి కోడి మీద బొచ్చు గిట్లా వీకుతాడా లేకుంటే ఇంకేమన్నా చేస్తాడో? ఇట్లా దేశదిమ్మరులే దేశాలు తిరుగుకుంటా మాతృభూమికి మచ్చ తెచ్చే వీణాసొంటోనికి సోషల్ మీడియాలో ఎసొంటి అకౌంట్లు లేకుండా చేస్తేనే మంచిగుంటదని ఇప్పుడు చాలా మంది వీడియో కింద కామెంట్లు పెడుతురట. అయ్యా తెలంగాణ పోలీసులారా, మురక చూసి దొరకబడతారనే పేరు ఉంది మీకు. సినిమాలు పైరసీ చేసి బయట తిరుగుతున్న ఇమ్మడి రవిని దొరకబట్టినట్టు ఇప్పుడు పని కట్టుకొని అన్వేషణ పట్టుకొచ్చి ఆ బత్తాయిలు ఎవ్వరు భారతీయులా అని అరుచుకొని అసలైన దేశభక్తి ఏందో చూపెట్టుండ్రు అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవ్వాలని తెచ్చిన ముచ్చేటట్లనే అసలు నెల ఎస్ఎస్సీ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా చెల్లి చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు చేసి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.